పంతులు గారు, ఈ రోజు మా వాగ్దేవ్ అమ్మగారి పుట్టినరోజు. అమ్మగారి పేరు మీద అర్చన చేయించండి. సరేనమ్మా. ఓం జన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమే నాన్నాద్యేన వీర్యేణ పరమో నాదో మధవ్యోదానీం అథ కన్యాదాన మహాసంకల్ప పఠనం కరిష్యే. స్వామి, గుళ్ళో దేవుడు వినువైతే ఇంటికి దేవత మా వాగ్దేవమ్మ. నీకు పూజ చేసే భాగ్యం రోజు దక్కకపోయినా ఆవిడ్ని రోజు చూసే అదృష్టం నాకుంది. చెట్టుకి ఫ్రూట్స్ ఫ్లవర్స్ కాకుండా ఇలా కలర్ క్లాత్స్ ఉన్నాయేంటి? దేవుడా, క్లాత్స్ కాదు, వాటిని ముడుపులు అంటారు. ఓ రియల్లీ? రాహుల్, ఇలా ఇవ్వు. ఎవరో ఏదో ముక్కు రాసి చెట్టు కట్టినట్టున్నారు. ఇది చుట్టూ ఎందుకో. వెళ్ళి చెట్టు కట్టరా. ఆ దేవుడే సాక్ష్యంగా సరస్సు నా జీవితం అని రాసిన ఈ మొక్కు ఇప్పుడు మీ సమక్షంలో కట్టడం అంటే నా విష్కి, నా జీవితానికి మీ ఆశీర్వాదం దొరికినట్టే నేను భావిస్తాను మేడం. ఏం చూస్తున్నావు రాహుల్? పూజకి టైం అవుతుంది, తొందరగా కట్టి. ఇదేంటి మ్యాగీ, ఈ
గుంట మనకన్నా ముందే వచ్చేసినది. ఏంటి చేద్దాం? హాయ్ సార్. హాయ్, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్స్ బాబు. హలో, ఇట్స్ టైమ్ ఫర్ కేక్ కటింగ్. వావ్ వావ్, బ్యూటిఫుల్ కేక్. వాగ్దేవి, మీ బర్త్డేకి నేను ఒక స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. ఏంటి రవీంద్ర గారు అది? చాలా కాలం తర్వాత ఈ ఇంట్లో ఒక అద్భుతమైన అందాన్ని చూశాను. అది మీకు లైవ్ పెయింటింగ్ వేసిస్తాను. ఓ వావ్, దట్స్ రియల్లీ గ్రేట్. ఓకే, లెట్స్ సీ. కమ్. అయ్యో, పులిహోర చేయాలి.
నా పిల్లల్ని నీచంగా నీ కొడుకుతో పోలుస్తావా? నాన్ సెన్స్. వాళ్ళ బిహేవియర్ కి, వాళ్ళ క్యారెక్టర్ కి, వాళ్ళ పక్కన నిలబడ్డానికి కూడా నీ కొడుకు సరిపడు. ఈ రోజు చెప్తున్నాను విను. నా కొడుకు ఒక జమ్, ఒక డైమండ్. ఆడపిల్లల జోలికి వెళ్ళడు. అల్లరి పనులు చేయటం వీడికి అలవాటు లేదు. నా నోటీస్కి రాకుండా, నా పర్మిషన్ లేకుండా వీడు లైఫ్ గురించి ఏ డెసిషన్ తీసుకోడు. పెళ్ళైనా, ప్రేమైనా, ఏదైనా సరే ముందు నాకే చెప్తాడు. నేను ఒప్పుకుంటేనే ముందుకు అడుగు వేస్తాడు. వాట్ ఏ కాన్ఫిడెన్స్ వాగ్దేవి గారు. మీ మాటలు బట్టి చూస్తుంటే మీరే సంబంధం చూసినా మారు మాట మాట్లాడకుండా మీ పిల్లలు పెళ్లిళ్లు చేసుకుంటారనుకుంటున్నారా? అవును. లేదండి, ఈ జనరేషన్ లో పిల్లలు మన అభిప్రాయాలకి, ఆలోచనలకి దూరంగా ఉంటున్నారు. మిగిలిన వాళ్ళు వేరు, ఈ వాగ్దేవి బిడ్డలు వేరు. చెప్పండి రాహుల్. యా మ్యామ్, మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. మీరు చూసిన సంబంధమే చేసుకుంటాం మేడం. These are my children. శ్యామల, నీ కొడుకు చేసిన తప్పుని ఒప్పుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. తప్పే చేయలేదంటే ఎందుకు ఒప్పుకుంటాను? నవ్య, come here. నీ కొడుకు నా కూతురి విషయంలో తప్పు చెయ్యలేదని నిరూపించు. 5 నిమిషాల్లో నేను దీన్నిచ్చి పెళ్లి చేస్తాను. And your time starts now. చెప్పు హర్ష, ఆ రోజు జరిగిందంతా నిజం కాదని చెప్పు. బలవంతంగా అబద్ధం చెప్పడం కాదు. ధైర్యం ఉంటే నిజం చెప్పమను. ఈ అమ్మాయినే కదా నువ్వు వచ్చినప్పటి నుంచి బ్లేమ్ చేస్తున్నావు? నీ కొడుకు చేసిన మోసాన్ని ఎన్నిసార్లైనా సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంది. కానీ నువ్వు ఒక్కసారైనా నీ కొడుకు చేసింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోగలవా? ఆవిడన్నని మాట్లాడుతుంటే మైనపు ముద్దలా నోరు మూసుకుని ఉంటావేంట్రా? మాట్లాడు. చెప్తా మమ్మీ. ఆంటీ, నాకు నవ్య అంటే చాలా ఇష్టం. కాదు కాదు, ప్రాణం. తను లేకుండా నేను బతకలేను ఆంటీ. నోర్మయ్, ఆ నోటికి హద్దు అదుపు లేదా? ఆ రోజు నీ చెంప పగిలా నీకు బుద్ధి రాలేదన్నమాట. అమ్మా, ఆ రోజు నువ్వేం చూసావో, ఏం జరిగిందో మళ్ళీ చెప్పు. ఇదిగోండి, ఇప్పుడు చెప్పాడు కదా. ఇవే మాటలు ఫోన్లో అమ్మాయితో చెప్పాడు. అదే విషయం శ్యామలమ్మ గారితో చెప్తే నిశ్చితార్థం ఆగడానికి వేయలేదని ఫోన్ ఇసిరేసి నన్ను గదిలోనే బంధించేశారు. ఇద్దరు కలిసి కుట్ర పన్ని నవ్యమ్మ జీవితాన్ని నాశనం చేయాలని చూశారమ్మా. చాలా ఆపవే. ఒకే అబద్ధం 100 సార్లు చెప్తే అబద్ధం నిజమైపోదు. నువ్వెంత అరిచి గీ పెట్టినా మేం చేసింది మోసం కాదు. అబద్ధాన్ని నమ్మించి నిజాన్ని దాచడం మోసమైతే నువ్వు నిందించాల్సింది నన్ను కాదు. ఇప్పుడున్న కండిషన్ లో ఎడ్యుకేషన్ కన్నా హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఆన్లైన్ క్లాసెస్ పాజిటివ్ అండ్ నెగటివ్స్ గురించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకు రిపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాహుల్. వాణి, ఆ పేపర్లోని హెడ్లైన్స్ చదువు. అక్కడ రాసున్న చదవడానికి ఎంత టైం కావాలి నీకు? ఇది ఉదయాన్నే ఏదో మొదలుపెట్టింది. పేపర్ చదవడానికి ఎంత భయపడుతున్నావెందుకు? చదువు రాదా నీకు? చదువుతాను. మేడం, నేను చదువుతాను. వానికి చదువు రాదన్నట్టు నువ్వెందుకు నవ్యా? తెలుగు మీడియంలో చదివిన వాణి ఆ న్యూస్ చదవడం కన్నా చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదివిన నేను తెలుగులో వార్తలు చదివి మేడంని ఇంప్రెస్ చెయ్యాలని. మ్యామ్, విత్ యువర్ పర్మిషన్. యా, గో అహెడ్. తెలుగులో చదవడం కన్నా నువ్వెంత ఇంప్రూవ్ అయ్యావో నేను చూస్తాను. చదువు. ఢిల్లీలో నేడే పోలింగ్. వెరీ నైస్ నవ్య. నీ తెలుగు బాగా ఇంప్రూవ్ అయింది. థ్యాంక్ యూ మేడం. ఇంత సింపుల్ విషయానికి నువ్వెందుకు అంత భయపడుతున్నావు? అది మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుందని చెప్పు నవ్య. భయం వల్ల గౌరవం నటనే అవుతుందే తప్ప చేసే పనులు సక్రమంగా జరగవు. మంచి మాటలతో జరగని చాలా పనులు ఇలా భయంతో పూర్తయ్యాయని, అది నాకు తెలిసిన నేను నమ్మిన పద్ధతని మీ డాడీకి చెప్పు నవ్య. నేను పట్టిన కుందేళ్లకు 3 కాళ్ళు అన్న వాదనలో నిజాలు ఎప్పటికీ అర్థం కావు. మొన్నంటే గుడిలో మేడంకి దీని గురించి తెలియకుండా తప్పించారు. ఇప్పుడు వాణిగా తెలిసిపోయింది కాబట్టి
అన్నీ దీని చేతుల మీదుగానే జరిగేలా చేస్తున్నారు. అది చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంది. నీకే కాదు నాకు కూడా సెల్లి. అందుకే దీన్ని ఇక్కడే ఆపేయాలి. అది నేను చూసుకుంటాను, నువ్వు మరేం ఆలోచించకు. వస్తున్నారు, పదండి. మొట్టమొదటిసారిగా ఆ గుళ్ళో ఉమామహేశ్వర కళ్యాణం, అది ఈ కార్తీక మాసంలో అంటే నిజంగా మన అదృష్టం, ఆ శివుని కటాక్షం. తేజ, ఒకసారి పంతులు గారికి కాల్ చేసి ఇంకేమైనా కావాలా లేక తీసుకురావాలేమో అడుగు. ఓకే మ్యామ్. పూజ కావలసిన వస్తువులన్నీ సిద్ధంగా ఉన్నాయా? ఏది మర్చిపోలేదు కదా? లేదు బాబు గారు, చెప్పిన వస్తువులన్నీ సిద్ధం చేశాను. అన్నీ నీ దగ్గరే ఉంచు, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే బాబు గారు. అంటే వానికి కూడా మనతో పాటు టెంపుల్కి వస్తుందా మామయ్య? అవును. ఏ వదినా, ఎందుకలా అడుగుతున్నా? అంటే అందరూ మనతోనే వస్తే ఇంట్లో ఎవరు ఉండరా అని. ఎవరూ లేకపోవడం ఏంటి? పనివాళ్ళు ఉంటారు కదా వదినా. అలా అని కాదు రాహుల్, ఈ వాణి వచ్చి తక్కువ రోజులే అయినా అన్నీ బాగా నేర్చుకుంది. అలాంటిది ఇంట్లో ఉంటే కొద్దో గొప్ప బాధ్యతగా చూసుకుంటుంది అనిపిస్తుంది. పనులు బాగా వచ్చు కాబట్టి మనతో తీసుకెళ్ళడం మంచిది. అక్కడ ఏ పొరపాటు ఆలస్యం అవ్వకుండా ఉంటుంది. నిజమే అన్నయ్య, కానీ సాయంత్రం ఏదో మీటింగ్ ఉంటుంది అన్నారు. గుళ్ళో హెల్ప్ చేయడానికి పనివాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూసుకోవడానికి వాణి కన్నా బెటర్ ఎవరున్నారని. సారీ మేడం, ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే. లేదు, నువ్వు చెప్పింది నిజమే. వాణి, నువ్వు ఇంట్లోనే ఉండు. వాణి, నువ్విక్కడే ఉండి అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకో. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి. సరే అమ్మగారు. ఈవిడ లేని సమావేశానికి ఎవరో సహాయం చేయడం దేనికో కనుక్కో రాహుల్. ఈ రోజు పూజ ముఖ్యం కాబట్టి నేను గుడికి వస్తున్నాను. ఇంట్లో ఫైల్స్, డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు. ఇంటి పనుల్ని ఆఫీస్ పనుల్ని కలిపి చెయ్యొద్దు, చూడొద్దని చెప్తుంటే ఎందుకు అర్థం కావట్లేదు? అర్థం కానంత విషయం లేదు. గుళ్ళో ఫ్యామిలీ అందరూ ఉంటారు. ఇంట్లో వాణి ఉంటే అందరికీ సేఫ్. ఎక్కువ డిస్కస్ చేసే విషయం కాదు. రాహుల్, బయలుదేరదాం. సరే మేడం. కావాలనే ఆపారమ్మా ఆ రాక్షసులు. అలా అనొద్దక్క, వదిలే.
సరసు పూజ సామానం తేవడానికి వెళ్ళిందిరా. థ్యాంక్స్ అన్నయ్య. ఇలా ఇవ్వు, నేను పట్టుకుంటాను. పర్లేదు రాహుల్ బాబు, అయినా మీరేంటి ఇలా వచ్చారు? వీటి కోసమేనా? కాదు, నీకోసం. నీకోసం ఎంత వెతుకుతున్నానో తెలుసా? ఎందుకు రాహుల్ బాబు? నిన్ను చూడాలనిపించి. నన్ను చూడాలనిపించటం కాదు, ఎవరైనా మనల్ని చూస్తే అప్పుడు ఉంటుంది. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారనే నేను నీ దగ్గరికి వచ్చాను. రాహుల్ బాబు, మీ నుదుటి మీద విభూతి లేదేంటి? మర్చిపోయాను సరసు. భలే వారే, అభిషేకం చేసేటప్పుడు విభూతి పెట్టుకోకపోతే ఎలా? కళ్యాణంలో పెట్టుకుందాంలే అనుకున్నాను సరసు. భలే వారే రాహుల్ బాబు, విభూతి ఉండాలి. ఇప్పుడు మీకు విభూతి ఎలా పెట్టాలి? నీ నుదుటి నుంది కదా, ఆ చాలే. నువ్వు పెట్టుకుంటే నేను పెట్టుకున్నట్టే. సగం పుణ్యం చాలు నాకు. లేదు లేదు, మొత్తం పుణ్యం మీకే రావాలి. ఇప్పుడు విభూతి ఎలా పెట్టాలి? రాహుల్ బాబు, మీరు పని చేయండి, ఏమనుకోవద్దు. ఏంటి సరసు అది? ఏ ఒకసారి మోకాళ్ళ మీద కూర్చోండి. ఉప్పు మూట ఎక్కుతావా? కాదు రాహుల్ బాబు, ముందు మీరు కూర్చోండి. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ, ఇది వలపుల వైభోగం, ఇరు మనసుల సంయోగం, ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం. ఇప్పుడు మీరు నిండుగా శివభక్తుల్లా ఉన్నారు. నన్ను భక్తుడిని చేసింది నువ్వే కదా. చేతులు ఖాళీ లేక ఇవి కింద పెట్టకూడదని అలా చేశాను రాహుల్ బాబు, ఏమనుకోకండే. ఇంత జరిగిన తర్వాత ఏమీ అనుకోకుండా ఎలా ఉంటాను సరసు? చాలా అనుకుంటాం, కానీ గుడి కదా, ఏం తెలియనట్టు సైలెంట్ గా ఉంటాం. ఈ మధ్య మీ అల్లరి బాగా ఎక్కువ అవుతుంది. సరే పదండి, కళ్యాణానికి ఆలస్యం అయ్యేలా ఉంది. అమ్మా, నవగ్రహాలకి పూజ చేసిరా అమ్మా? అలాగే పంతులు గారు. అన్నింటికి దాన్ని పంపే బదులు నువ్వెళ్ళొచ్చు కదే. పూజలు పుణ్యాలు నా వల్ల కాదమ్మా. ప్రతి విషయంలో ఇలా పానకంలో పుడకలా ఉంటుందనే ఇది రాకూడదని కోరుకుంటున్నాను. ఈ గుంటకి ఫుల్ స్టాప్ పెట్టేవాళ్ళ